నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసి రిజల్ట్స్ కూడా ఇచ్చేసింది. సో ఈ నేపథ్యంలో అలా గ్రూప్ 1 సబ్జెక్ట్స్ ఫలితాలలో కావచ్చు 1, 2, 3 ఇంకా వేరే ఫలితాలలో కూడా చాలా తప్పులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అండ్ అలాగే ఇంకో వైపు చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ అంశంలో కూడా చాలా మంది బహుజన దళిత బిడ్డలు కూడా నష్టపోతున్నారు అని నడుస్తున్నారు. ఇంకోటి ఈ రిజల్ట్ కలెక్షన్స్లో కూడా చాలా తప్పులు ఉన్నాయని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం, మనతో పాటు దీనిపైన మాట్లాడడానికి అశోక్ సార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ఇది గ్రూప్ 1 సంబంధించిన ఫలితాలలో చాలా తప్పులు ఉన్నాయి. అండ్ 50% రావాల్సింది 60% ఎట్లా వస్తుందని కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. సో దీంట్లో ఎంతవరకు వాస్తవం? 100% వాస్తవం అది. ఎందుకంటే ఇవాళ 450 మార్కులు అంటే 50%, 900 మార్కులకు మొత్తంగా గ్రూప్ 1 6 పేపర్లు ఉంటాయి. దాంట్లో 450 మార్కులు అయితే 50%. కానీ 450కి పైన ఒక టెలిగ్రామ్లోనే నాకు ఇన్ని మార్కులు వచ్చి చెప్పిన వాళ్ళు 214 మంది ఉన్నారు. చెప్పని వాళ్ళు ఇంకో 78 మంది వేసుకున్నా ఒక 300 మంది. అంటే 50% దాటిన వాళ్ళే 300 మంది అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడ లేదు. మొన్న లాస్ట్ టైం ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్కి వచ్చిన మార్కులు 49.5%. మరి ఎందుకు ఎక్కువ వచ్చినాయి? అదే సమయంలో తెలుగు మీడియం వాడికి 360 రావట్లేదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 500 పైన మార్కులు వచ్చినాయి. ఇంత వ్యారియేషన్ ఎందుకు ఉంటుంది? తెలుగు మీడియం వాడు చదువు రాదు, మీ ఉద్దేశంలో చదువు రాదు. మరి 40% మంది మెయిన్స్కి అయితే క్వాలిఫై అయినారు కదా. వాస్తవంగా ఫస్ట్ టైం సెకండ్ టైం మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 70% మంది తెలుగు మీడియం వాళ్ళే. 2 సార్లు అది ఫెయిల్యూర్ అయిన కారణంగా 3వసారికి వచ్చేసరికి దాని మీద అపనమ్మకంతో చాలామంది తెలుగు మీడియం విద్యార్థులు అసలు ఎగ్జామ్కి అపియర్ కాలేదు. దాని కారణంగా మెయిన్స్లో తెలుగు మీడియం విద్యార్థులు 40% వచ్చారు. 40%లో 20% మంది అన్న ఫైనల్ రిజల్ట్లో ఉండాలి కదా. మరి ఏం అక్కడ మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎందుకు ఉంటున్నారు? దాంట్లో 44% మంది ఓసీ అభ్యర్థులు ఉన్నారు. టాప్ 100లో 40 మంది అమ్మాయిలు వచ్చారు. అంటే అమ్మాయిలు అంటే తక్కువ రాకూడదని కాదు, వాళ్ళు కూడా చదివే టాలెంట్ ఉంది. నీట్లో, జేఈలలో, ఎంసెట్లలో వాళ్ళ టాప్ ర్యాంకర్లు వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్స్. మరి గ్రూప్ 1లో 40 మంది, 100కు 40 మంది సెలెక్ట్ అయితే గ్రూప్ 2లో 20 మంది అన్న కావాలి కదా. కానీ 3 అయ్యారు. గ్రూప్ 3లో 8 మంది అయ్యారు. గ్రూప్ 4లో 12 మంది అయ్యారు. మరి ఇదే వేరియేషన్లో గ్రూప్ 1 ఉండాలి కదా, లేదు, ఎక్కువ మంది వచ్చారు. 50% పైన 300 మందికి మార్కులు వస్తున్నాయి. 44% మంది ఓసీలు సెలెక్ట్ అయ్యారు. ప్రిలిమినరీలో ఒక హాల్ టికెట్ ఉంది, మెయిన్స్లో ఇంకో హాల్ టికెట్ ఉంది. జియో నెంబర్ 29 లాంటి 14 కేసులున్న ఎగ్జామ్ బలవంతంగా పెట్టారు. కానీ ఒక బయోమెట్రిక్ పేరుతో రెండోసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దయిన పరిస్థితి. ఇవన్నీ చూసినప్పుడు ఎవరికైనా అనుమానాలు వస్తాయి కదా. కాబట్టి ఇవన్నీ అనుమానాలు నివృత్తి చేయాలంటే ప్రభుత్వం ఎంక్వైరీ కమిటీ వేయాలి, లేదా సిబిఐతో ఎంక్వైరీ చేయండి. నేనేమంటున్నా, బాహాటంగా 200 ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపణ చేస్తున్నా. ఎందుకంటే 300 మంది పైగా మార్కులు వస్తున్నాయి. ఇప్పుడు 50% దాటి వస్తున్నాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? అసలు పేపర్ వాల్యుయేషన్ జరిగిందా, జరగలేదా, లేదా రూమ్లలో కూర్చోబెట్టి ఎగ్జామ్స్ అయినా రాపిచ్చిరా? కాబట్టి పారదర్శకత లోపించింది. జిఆర్ఎల్ ఎందుకు ఇస్తలేరు? గ్రూప్ 2 గ్రూప్ 3 జిఆర్ఎల్ ఇచ్చినప్పుడు గ్రూప్ 1లో ఎందుకు జిఆర్ఎల్ ఇవ్వరు? ఒకవేళ జిఆర్ఎల్ మీరు ఏమంటారు, రీకౌంటింగ్ తర్వాత అంటారు. ముందుగా ఒక జిఆర్ఎల్, రీకౌంటింగ్ వచ్చి మరో జిఆర్ఎల్, 2 జిఆర్ఎల్. ఎవరెవరు పెరిగినాయి, ఎవరెవరు పెరిగిన లెక్క కూడా తెలుస్తాయి కదా. జిఆర్ఎల్ ఇవ్వడానికి దాచిపెట్టుకుంటావు, వెబ్ నోట్ ఇస్తావు, వెబ్ నోట్ని మళ్ళీ తొలగించేస్తావు. ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ అపనమ్మకాలు కల్పించేవి, పారదర్శక లేని విధంగా మీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహరిస్తుంది. 18 పేపర్లు అమ్ముకున్న చరిత్ర తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఉంది. ఇవాళ గ్రూప్ 1 అమ్ముకోలేదని మేము ఎట్లా నమ్మాలా? అంటే గత ప్రభుత్వ హయాంలో ఉంది కాబట్టి ఇన్నిగానో పేపర్లు అమ్ముకుంది కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసి ఇప్పుడు కొత్తగా నియమించడం, మనం బాడీ కూడా కొత్తగా ఉంది. సో కాబట్టి చాలా పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా, ట్రాన్స్పరెన్సీగా ఎగ్జామ్ నిర్వహించడం, కావాలని కొంతమంది దీని చుట్టూ అల్లర్లు లేపుతున్నారని కూడా ప్రభుత్వ వర్గాలు. రాజ్యాంగబద్ధ సంస్థ కదా, ప్రభుత్వాలకి ఏం సంబంధం? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థ ప్రభుత్వాలకి ఏం సంబంధం? మీరు ప్రక్షాళన చేశారు. ఏం ప్రక్షాళన చేశారు? ఎంతమంది ఉద్యోగులని పాత వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని తీసుకున్నారు? ఎంతమంది అవుట్సోర్సింగ్ వాళ్ళు పక్కన పెట్టారు? ఎంతమంది కాంట్రాక్ట్ వాళ్ళని పక్కన పెట్టారు? ఎంతమంది టెక్నికల్ టీంని పక్కన పెట్టారు? ఎందుకంటే టెక్నికల్ జరిగే మిస్టేక్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఎవరిని పక్కన పెట్టకుండా కేవలం ఒక చైర్మన్ని, 5 సభ్యులని, రాజకీయ నిరుద్యోగులను తీసుకొచ్చి ఆడబెట్టేసి మేము మొత్తం ప్రక్షాళన చేసినామంటే ఎట్లయితుంది? కాబట్టి ప్రక్షాళన జరగలేదు. పక్కా బ్యాక్డోర్కి అమ్మేయారు, 100% అమ్మారని నేను ఆరోపణ చేస్తున్నా. మీరు రీవాల్యుయేషన్ చేయండి. మొదటి 100 పేపర్లు ఇంగ్లీషు, మొదటి 100 పేపర్ తెలుగు మీడియం పేపర్ వాల్యుయేషన్ చేయండి, లేదా యూపీఎస్ అదిలో కమిటీ ఏర్పాటు చేయండి. అవినీతి అక్రమాలు జరిగాయని చెప్తున్నా కాబట్టి సిబిఐ చేత ఎంక్వైరీ చేయండి. మీ దొంగలు మొత్తం బయట పెడతారు. ఇవాళ తెలుగు మీడియం వాడికి బతుకు మీద భరోసా లేకుండా మీరు చేశారు. తెలుగు మీడియం చదువుకున్నటువంటి విద్యార్థులు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని మీరు దెబ్బతీసే విధంగా, తెలుగు మీడియం వాళ్ళు అసలు పోటీ పరీక్షలకి పనికిరాడు అన్న విధంగా మీరు ఈ విధంగా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని మార్చాలా. ప్రభుత్వము, అసెంబ్లీలో ముఖ్యమంత్రులు, మంత్రులంతా తెలుగులోనే
మాట్లాడతారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఉర్దూ రాదు. అంటే మీరు మాట్లాడే హక్కు ఉన్నప్పుడు మీరు రాసే హక్కు మాకు లేదా? మీరు మంత్రులయ్యి తెలుగు మీడియం చదివిన మీరు ముఖ్యమంత్రి కావడానికి, మంత్రులు కావడానికి, ఎమ్మెల్యే కావడానికి అర్హత ఉన్నప్పుడు మీ తెలుగు మీడియంలో చదివే మాకు గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యే అధికారం లేదా? కాబట్టి మొత్తంగా ఏదో మతలబు జరుగుతూ ఉంది. భాషావేత్తలారా మీరు కూడా మేల్కొనండి. భాషని అరవడం కాదు, కరవడం కాదు. రేపు ఉగాది రోజు ఈ పంచాంగ పండితులంతా తెలుగులో రేపు చెప్పకండి. తెలుగు సంవత్సరాలు ఉగాదిని జరుపుకోకండి. తెలుగు సంవత్సర ఉగాదిని జరుపుకోకండి. ఎందుకంటే తెలుగునే మీరు చంపేస్తున్నారు కదా. అలాంటప్పుడు ఉగాది పండుగలు ఎందుకు, ఈ పంచాంగాలు ఎందుకు, ఈ పుస్తకాలు ఎందుకు, ఈ వ్యాసాలు ఎందుకు, అధికార భాష సంఘం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మూసిపెట్టేసండి. మూసిపెడితే మీరు నిజంగా భాషావాదులు అయితే మీరు మాట్లాడండి. ఫస్ట్ మాట్లాడకుండా మీరు అది చేస్తే ఇది చేస్తే అంటే వృధా ప్రయాస. బట్ తెలుగు మీడియం వాడికి బతుకు భరోసా ఇచ్చే విధంగా పేపర్ రివాల్యూషన్ చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తాం. గతంలో చూసిన మనం ఏ గ్రూప్స్ సంబంధించిన విద్యార్థులు కూడా నిరుద్యోగులు అందరూ కూడా అశోక్ నగర్ వచ్చినప్పుడు ధర్నాలు రాస్తారోకలు అవన్నీ చేస్తున్నప్పుడు సో ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి. కొన్ని అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది కూడా మద్దతు తెలిపారు. సో ఇప్పుడు ఇంతగానం జరుగుతూ ఉంటే కూడా వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అంటే ఏం చెప్తారు సార్? రావాలి, ప్రతిపక్షాల వాళ్ళు కూడా విద్యార్థుల మద్దతుగా రావాలా. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పాత్రలో ఉండి అన్నికి తగదునమ్మా అని వచ్చేసి ఆర్టీసీ క్లాసుల్లో మీటింగులు పెట్టి మాట్లాడి వాళ్ళు ఆగమాగం చేసి ఇలా అధికారంలోకి వచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన మీరు నిరుద్యోగులను మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులకు మద్దతుగా ప్రతిపక్షాల వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, వామపక్ష పార్టీలు కానీ మద్దతుగా నిలబడి మాట్లాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సరే, ఇంకోటి ఇది వర్గీకరణ అనే అంశం. అంటే వర్గీకరణ ఆల్రెడీ చట్టం చేసిన తర్వాత రిజల్ట్ తీసుకురావాలని చెప్తాను. సో విద్యార్థులు కూడా ఇంతమంది చాలా మంది కూడా చెప్తాను నిజం. సో అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి సార్? నిజంగా అంటే ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత రిజల్ట్ ఇస్తే బాగుంటుందా, లేకపోతే ఇప్పుడు ఇచ్చినా పర్లేదు? ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్తాం, గతంలో ఎప్పుడు కూడా అట్లా లేదు. సో అసెంబ్లీ అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చేయకముందే మేము నోటిఫికేషన్ ఇచ్చినాం కాబట్టి సో దాంట్లో అవన్నీ ఏం జరగవు అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తాం. అవును, రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి వీళ్ళు మాకు అనుగుణంగా రూల్స్ మార్చుకునే అధికారం ఉందని వాళ్ళు చెప్తున్నారు. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సోయి లేకుండా మాట్లాడా? సుప్రీంకోర్టు తీర్పు వచ్చినటువంటి హాఫ్ అన్ అవర్లో కనీసం ఒక సాయంత్రం వరకు కన్నా వెయిట్ చేయకుండా, నిష్ణాతులతో మాట్లాడకుండా, ఇది అమలు సాధ్యమైద్దా కాదని తెలుసుకోకుండా సోయి లేకుండా ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడండి? నువ్వు మాట్లాడిన దాన్ని వెనక పోతే ఎట్లా? కాబట్టి ఆర్డినెన్స్ చేయండి. రాజ్యాంగబద్ధ సంస్థలకు అధికారం ఉన్నది, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కాబట్టి వర్గీకరణని పూర్తి చేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇప్పుడైతే ఏవైతే రిజల్ట్ కోసం సిద్ధంగా ఉన్నాయో వాటిల్లో కూడా వాళ్ళకు ప్రాధాన్యం కల్పించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంటే ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి సో ఇది ఈ రిజల్ట్స్ కాదు, ముందు ఇంకా చాలా నోటిఫికేషన్స్ వస్తాయి కదా. సో అందులో మనం మంచిగా చేసుకుందామని చెప్పి కూడా ప్రభుత్వం వీటికి కూడా ఇవ్వండి, ముందుగా ఇవ్వండి. ఇప్పుడు ఒక 560 కుటుంబాలకు అయితే బాగుపడతాయి కదా. వాళ్ళు 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తారు కదా, గతంలో సార్ అమలు చేశారు కదా, మళ్ళీ రద్దు చేసినారు కదా. అవకాశం ఉన్నది. చట్టపరంగా మీరు చేయాలనుకుంటే, మీకు ప్రేమ ఉంటే, నిజంగా దళితుల పక్షం మీకు ప్రేమ ఉంటే చేయవచ్చు. చేసి నిరూపించుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. సో విన్నారు కదా, గ్రూప్ 1, 2, 3 సంబంధించిన పేపర్లు ప్రధానంగా చూసుకుంటే గ్రూప్ 1 సంబంధించిన పేపర్లు కూడా చాలా వరకు అమ్ముకున్నారు అని చెప్పేసి అశోక్ సార్ చెప్తా ఉన్నారు. సో అవసరమైతే దీనిపైన విచారణ కూడా చెప్పారు, స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ కూడా జరిపించండి అని చెప్పేసి అశోక్ సార్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.